ఒక 5 లక్షలు కట్టాము, ఒక నెక్స్ట్ ఏజ్ 85 వచ్చే వరకు 90 వరకు సమ్ పీరియడ్ తీసుకున్నారు ఇన్సూరెన్స్. సో ఆ టైం వరకు రిస్క్ జరగకపోతే ఆ అమౌంట్ రిటర్న్ వచ్చేలా తీసుకుంటే జిఎస్టీ పోన్ రిటర్న్ వస్తుంది కంటిన్యూ ప్రీమియం, లేదంటే అసలు ఏమీ రాదు, దెన్ ఇట్ విల్ మూవ్ ఆన్. సో ఈ 2 కేసెస్ లో మనం ఒకటి చూస్తే ఈ రిస్క్ అనేది ఓన్లీ యాక్సిడెంట్ వాటికే టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా, న్యాచురల్ డెత్ కి కవర్ అవుతుందా, సూసైడ్ కి కవర్ అవుతుందా, ఏ కేటగిరీస్ వాటికి కవర్, లేదా అన్నిటికీ కవర్ అవుతుంది? మీరు చెప్పినట్టు 3 కేటగిరీలకి కవర్ అయ్యేదే టర్మ్ ప్లాన్ సార్. ఇది ఓకే, సూసైడ్ కు కవర్ అవుతుంది, న్యాచురల్ రిస్క్ కవర్ అవుతుంది, యాక్సిడెంటల్ కి కవర్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే యాక్సిడెంటల్ త్రూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరిగినటువంటి రిస్క్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా కవర్ అవుతుంది సార్. ఇది కొన్ని కేసెస్ మనకి చాలా మూవీస్ లో కూడా చూపిస్తుంటారు. వాళ్ళకి కావాలని ఎవరో అనామకుల్ని బ్యాక్గ్రౌండ్ ఎవరో లేని వాళ్ళని చెక్ చేసి పట్టుకొచ్చి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకి యాక్సిడెంట్ చేసి ఆ అమౌంట్ తీసుకుంటాం, ఇలాంటివి చూపిస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ సూసైడ్కి కూడా కవర్ అవుతుంది అన్న. సో నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, ఇంత డబ్బు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవాళ ఇన్సూరెన్స్ చేయించి ఒక వారం తర్వాత సూసైడ్ చేసుకున్నారనుకో, ఇలాంటి కేసెస్ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇన్సూరెన్స్ చేసి ఒక వారం తర్వాత కాదు, ఒక 6 నెలల తర్వాత కాదు, మీరు 1 సంవత్సరం లోపల మీరు కనుక సూసైడ్ చేసుకుంటే కనుక ఇవ్వరు సార్. అది ఎంచేత అంటే అది వాంటెడ్గా మనం తీసుకొని వాంటెడ్గా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని చెప్పేసి సూసైడ్ కమిట్ చేసినట్టే ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కనుక సూసైడ్ చేసుకుంటే సో అప్పుడు దాని యొక్క వర్త్ వేరే ఉంటుంది, దానికి సర్టన్ పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ని బేస్ మీద ఎంచుకొని ఇస్తారంట. సూసైడ్ అయితే అది 3 years తర్వాత సూసైడ్ చేసుకున్నారని కూడా ఇస్తారు, 100% ఫుల్ కవరేజ్ ఇస్తారు, 100% ఇస్తారు. 1 year లోపల చేసుకుంటే కనుక అతని ఇంటెన్షన్ తోటే అతను చేస్తున్నాడు అని చెప్పి ఇట్టే అర్థమవుతుంది. 2 years అనుకోండి కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్లు లెక్క. 3 years అనుకోండి అసలు థాటే ఉండదు మనిషికి. అప్పుడు ఏదో ఫైనాన్షియల్ ఆవేశం ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. అబ్సల్యూట్లీ రైట్. సో అందుకోసం అని చెప్పేసి 3 years తర్వాత అయితే ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా మారిపోతాయి కాబట్టి అప్పుడు 100% కవరేజ్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది సార్. ఓకే.